యాక్చువల్గా ల్యాండ్ స్లైడ్ అయింది. కర్ణాటక సర్కార తోటగారిక ఇలాకే. యాక్చువల్గా నేను ట్రిప్కి వెళ్తున్నా, సమ్మర్ ట్రిప్. ద స్టోరీ ఈజ్ స్కేరీ బట్ ద వ్యూ ఈజ్ అమేజింగ్. అసలు మార్నింగ్ నుంచి నేను టీ కూడా తాగలేదు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఓకే, వీఆర్ గోయింగ్ బ్యాక్. ఆల్రెడీ ఎండ చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్స్ సన్నీ. యా, 8:30 ఆల్మోస్ట్ టైమ్ ఇస్. బట్ ద బ్రీజ్ ఈజ్ సో కూల్. ఐ రియలీ లవ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ ద సమ్మర్స్. చాలా వేడిగా ఉంది విత్ ఇన్ బెంగళూరు. బట్ ఇక్కడ అసలు క్లైమేట్ కంప్లీట్గా షిఫ్ట్ అయి ఉంది. సో కోల్డ్. సో నౌ వీఆర్ గోయింగ్ బై ట్రెక్. వెళ్ళే ప్లేస్ దీన్ని టిప్పు డ్రాప్ అని అంటారంట. సో ఆ ప్లేస్కి ఆ మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, టిప్పు సుల్తాన్ ఆ టైంలో ఎవరైనా స్పైగా లేదా హూ ఎవర్ హీ వాంటెడ్ టు పనిష్, సో ఇక్కడికి ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి డ్రాప్ చేసేవాడంట. ద స్టోరీ ఈజ్ స్కేరీ బట్ ద వ్యూ ఈజ్ అమేజింగ్. ఫ్లవర్ ట్రీసే ఉన్నాయి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఎవరికన్నా ఐడియా ఉందా అసలు ఈ చెట్టు ఏం చెట్టు అనేది? షో దిస్ ఫ్లవర్. చూడ్డానికైతే మల్లెపూలా ఉంది ఇది. ఆహా. Our hearts beat to the city streets. We began to feel the fire. As the chemicals they take us higher. The night's young. ఓకే, రిఫ్రెషింగ్ పాయింట్ ఉంది ఇక్కడ, నందిని వాళ్ళ అవుట్లెట్. అసలు మార్నింగ్ నుంచి నేను టీ కూడా తాగలేదు. ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఈ హిల్ దిగేలోపే పడిపోతాను నేను.
లోపల కొంచెం వేడిగా అనిపించింది. బట్ ద వ్యూ అండ్ క్లైమేట్ ఇస్ గుడ్ హియర్. బయట బెంచెస్ ఉన్నాయని చూపించా కదా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. వీఆర్ జస్ట్ డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చూస్తే పారాగ్లైడింగ్ బోర్డు ఉంది. ఇవన్నీ కూడా వ్యూ పాయింట్స్. సన్ రైజ్ పాయింట్, శ్రీ యోగన, ఇది ఆల్రెడీ టెంపుల్ అని చెప్పా కదా అది. అండ్ గాంధీ నిలయ, ఇందాక గాంధీ బొమ్మ ఫోటో ఉండే కదా. అర్కావతి రివర్ ఆరిజిన్, ఐ డిడ్ నాట్ కవర్ దిస్ ప్లేస్. టిప్పు డ్రాప్, ఈవెన్ దిస్ వి కవర్డ్. ఓకే, వ్యూ పాయింట్స్ ఆల్మోస్ట్ కవర్ చేసుకున్నాము. పారాగ్లైడింగ్ కూడా ఉంటే బాగుండేది, బట్ విండ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి దే ఆర్ నాట్ ఆపరేటింగ్ టుడే. ఇఫ్ నాట్ పారాగ్లైడింగ్ కూడా చేసేవాళ్ళం. ఛే, ఎప్పుడో నార్త్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అప్పుడు చేశాను నేను పారాగ్లైడింగ్, బట్ నెక్స్ట్ టైం. ఓకే, సో బై వాక్ వెళ్దామని చెప్పా కదా. సో దిస్ ఇస్ హౌ ద రూట్ విల్ లుక్ లైక్. ఈ పాత్వే ఉంది కదా లైక్ దిస్, ఇదంతా కూడా ఇన్ఫోసిస్ చైర్మన్ ఉన్నారు కదా సుధామూర్తి, తను చేయించారు ఇలా. యు సీ దిస్ ఫౌండేషన్ బెంగళూరు. వి రీచ్ ది ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు ఒకటే ఉంటాయి ఇక్కడ. బయటికి అయితే వచ్చేసాము. ఇందాక తినేటప్పుడు చెప్పా కదా నర్సరీ ఉంటుంది ఇక్కడ, ప్లాంట్స్ కొనుక్కోవచ్చు ఫర్ వెరీ మినిమల్ కాస్ట్ అని చెప్పి. ఇలా ఎగ్జిట్ అవ్వగానే ఫ్రమ్ హియర్ యూ విల్ ఫైండ్ అ నర్సరీ ఓవర్ హియర్. కర్ణాటక సర్కార తోటగారిక ఇలాకే మారాట మలిగే అంటే దాని మీనింగ్ కర్ణాటక గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్. సో మార్ట్ అని అర్థం. బట్ అంటే ఇవాళ గుడ్ ఫ్రైడే కదా, హాలిడే ఉండడం వల్ల దిస్ ఇస్ నాట్ ఓపెన్. బట్ ఇలా ఉంటుంది లోపల, అన్ని నర్సరీలు ఉన్నట్టుగానే ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఇస్ ఓపెన్ యూ కెన్ బై నైస్ గుడ్ ప్లాంట్స్. చాలా తక్కువ కాస్ట్కి అమ్ముతారు ఇక్కడ. ఇలా బయటికి రాగానే యూ విల్ ఫైండ్ లాడ్ ఆఫ్ వెహికల్స్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కమ్ దిస్ వే. అండ్ రిఫ్రెష్మెంట్కి కూడా యూ విల్ హ్యావ్ మెనీ స్టాల్స్ ఓవర్ దేర్. సో దెర్ ఇస్ అ బోర్డ్ ఓవర్ హియర్ పారాగ్లైడింగ్ గురించి. సో దాని మీద ఏం రాసుందంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ త్రూ అవుట్ ద ఇయర్, ఓన్లీ ఫ్రమ్ అక్టోబర్ టు ఏప్రిల్. సో అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ యాజ్ వెల్. సో చూసుకొని రండి, ఏప్రిల్ వరకు ఉందంట. సో ఈ మంత్ ఎండ్ వరకు ట్రై యువర్ లక్, దొరికితే దొరకచ్చు మీకు పారాగ్లైడింగ్ నంది హిల్స్లో. నేను అసలు మర్చిపోయాను వచ్చేటప్పుడు పారాగ్లైడింగ్ ఉందని చెప్పి, కానీ ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ సమ్హౌ దిస్ ఈజ్ నాట్ మై డే. నంది హిల్స్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బట్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు కూడా వ్యూ బాగుంటుంది. So keep watching, don't skip the video. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. ఇవన్నీ కూడా యూకలిప్టస్ ట్రీసే. బ్రిటిష్ టైంలో అప్పుడు ప్లాన్ చేసినవంట ఇవన్నీ. సో ఇక్కడ
ఇక్కడ ఈ ప్లేస్ వదిలితే ఇంకా మళ్ళీ ఇలాంటి ప్లాంట్స్ అంటే ఇలాంటి ట్రీస్ మనకి ఊటీ కొడైకెనాల్లోనే కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు డెకత్లాన్ వెళ్తున్నాం. యాక్చువల్గా నేను ట్రిప్కి వెళ్తున్నా, సమ్మర్ ట్రిప్. సో ఎక్కడ అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది. సో ఆ ట్రిప్ షాపింగ్ అని చెప్పి ఇప్పుడు డెకత్లాన్ వెళ్తున్నాము. దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెకత్లాన్ ఇన్ బెంగళూరు. అక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయే ట్రిప్కి షాపింగ్. సో స్టే ట్యూన్డ్ గైస్, మిస్ అవుతారు. లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ అదిరిపోతుంది ఆ ట్రిప్లో చూపించేవి. సో ఐ మేక్ ఇట్ యాజ్ అ సిరీస్. సో ఒక్క వీడియోలో అయ్యేవి కావవి. ఇక్కడ యాక్చువల్గా ల్యాండ్ స్లైడ్ అయింది చూసి, ఇప్పుడు అవంతా సెక్యూర్ చేసినారు. అవి రీసెంట్గా అక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే చాలా రోజులు నంది హిల్స్ని క్లోజ్ చేశారు టు యునో కన్స్ట్రక్టెడ్ బ్యాక్. సో ఈ ఏరియా లెపర్డ్స్ కూడా ఉంటాయి, చాలాసార్లు కనిపించాయి కూడా కదా. పైన హోటల్ ఉండదు కదా. సో ఇఫ్ యూ స్టే దేర్ సైటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రేర్ కానీ కనిపించాయి చాలామందికి. దిస్ ఇస్ ద సర్కిల్, నేను వచ్చేటప్పుడు చూపించిన కదా, నందీశ్వరుడు ఉంటాడు ఇలా. హే, దిస్ ఇస్ హోటల్ మయూరా పైన్ టాప్. ఓకే, పైన స్టే చేయడానికి ఉంటుందని చెప్పాను కదా ఇన్ నంది హిల్స్. సో ఆ హోటల్ పేరు మయూరా పైన్ టాప్ అని అంటారు. యాక్చువల్గా చాలా బాగుంటుంది అది కూడా. మేము ఎప్పుడు స్టే చేయలేదు, బట్ ఐ ప్లాన్డ్ వన్స్, బట్ సమ్హౌ నాకు బుకింగ్స్ దొరకలేదు. ఈ వీడియోలో కొన్ని హింట్స్ ఇస్తాం మీకు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము ట్రిప్కి అని చెప్పి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద హింట్స్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనేది. అట్లీస్ట్ గెస్ లైక్ వాట్ సార్ట్ ఆఫ్ ట్రిప్ ఇట్ ఈస్ అని చెప్పి. సో దిస్ ఈస్ ద మెయిన్ హింట్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఐటమ్స్. Okay, so we are done with the shopping. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. సో నేను ఏం కొన్నా అనేది ఐ విల్ షో యూ ఇన్ ద సపరేట్ వీడియో. బట్ కీప్ గెస్సింగ్ వేర్ am I going for the next trip. ఎంతో దూరంలో లేదు. I'll be traveling in next 3 days. సో by then let me know in the comments. మోస్ట్లీ కర్ణాటకలో ఉన్న వాళ్ళకి నేను చూపించిన హింట్స్ ప్రకారం you should be able to guess it. But if you are not from Karnataka and watching this video, stay tuned because there is more exciting content coming up. So yeah, that's all about today's video. Thanks for tuning in, and until the next episode, signing off. Bye. Our hearts beat to the city street.